హాయ్ అండి. ఈరోజు రెండవ రోజు పెయింటింగ్ క్లాసు. మీకు ప్రాక్టీస్ ఉంటేనే అంటే డైలీ ప్రాక్టీస్ ఉంటేనే మంచి చక్కగా వేయగలుగుతారు పెయింట్స్. శారీస్ మీద సింపుల్‌గా వేసుకుంటే జస్ట్ చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చి, చిన్న చిన్న షేడింగ్స్ ఇచ్చి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు వేసుకున్న శారీసు, డ్రెసెసు, చున్నీసు ఇలాంటివి చూడటం వలన పక్కన వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి మీకు చిన్నగా అంటే మీరు వేసివ్వండి అనేసి మీకొక చిన్న అదే ఇన్‌స్పిరేషన్ లాగా మీరు ఏసివ్వండి. ఎంతో అంత మనీ ఇస్తామని కూడా మీకు చెప్పొచ్చు. ఇలా ఏసివ్వడం వలన మీకు కూడా ఆదాయం సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం అవుతుంది. సో, కొంచెం శ్రద్ధగా వినండి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఏవైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా నన్ను అడగండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు డౌట్స్ రావు. ప్రాక్టీస్ చేస్తేనే ఏవైనా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్న డిజైను బాగా ట్రెండింగ్లో ఉండే డిజైన్ అండి. ఒక వైట్ క్లాత్ మీద మీరు ముందుగా ప్రాక్టీస్ చేయండి. వైట్ క్లాత్ వేసుకొని దానిపైన కార్బన్ పేపర్ అంటే బ్లూ కలర్ ఉంటుంది చూడండి, డార్క్గా అది క్లాత్ మీద ఉండాలి. డిజైన్లా ఉండే పేపర్ పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. దానిపైన డిజైన్ని పెట్టుకోండి. అదే మన పెయింటింగ్ వేయాల్సిన డిజైన్ పేపర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పెన్సిల్తో కానీ పెన్తో కానీ చక్కగా గీసుకోండి. నేను స్కెచ్ పెన్తో వేసాను, మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు క్లియర్గా. మరింత క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇలా వేసుకున్న డిజైన్ని ఫస్ట్ ఆ డిజైన్ ప్రకారం సన్నటి బ్రష్తో అంటే 0 నెంబర్ బ్రష్తో నీట్గా అవుట్లైన్ లాగా వేసుకొని జాగ్రత్తగా ఒక వైపు నుంచి నీట్గా ఫిల్లింగ్ చేయండి. తొందరపడి బరకకూడదు. నిదానంగా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. ఇలా ఫిల్ చేయడం వలన ఒకటే చోట ముద్దలా పెయింట్ రాకుండా చక్కగా వస్తుంది. ఈ డిజైన్ని ఇలాగే పెటల్స్ అన్నీ సపరేట్గా వచ్చేలాగానే వేయాలి. ఇలా వేయడం వలన ఈ ఫ్లవర్ చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది జస్ట్ ఫిల్లింగ్ డిజైనే అంటే నేను చూపిస్తుండేది ఇప్పుడు. ఇలా ఫిల్లింగ్ చేసి ఈ ఫ్లవర్కి పై భాగంలో బ్లాక్తో కానీ ఎల్లోతో కానీ వైట్తో కానీ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టాలండి. ఇలా డాట్స్తో పెట్టడం వలన చాలా అందంగా ఉంటుంది. ఈ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడైతే. వచ్చే శ్రావణ మాసం చక్కగా ఇలాంటి డిజైన్ వేసుకోండి. ఏదైనా లైట్ కలర్ శారీ మీద లైట్ కలర్స్ వేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. ఇలా ఒక 3-4 ఫ్లవర్స్ వేసుకొని చిన్నగా కొమ్మలు వేసుకోండి. అదే విధమైన లీవ్స్ కూడా వేసుకోండి. ఇంకోటి, మీరు ఫిల్ చేసేటప్పుడు పెయింట్కి పెయింట్ ఎంత తీసుకోవాలంటే బ్రష్కి ఆ పెటల్ ఎంత ఉందో అంతనే తీసుకోండి. జస్ట్ అప్రాక్స్గా తీసుకోండి. ఎక్కువ పెయింట్ తీసుకొని దాంట్లో ఎక్కువ పడిపోయి మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఆ చిన్న పెటల్కి కొంచెమే తీసుకోండి. కొంచెం పెద్ద పెటల్కి ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకేనా? మీరు లైన్స్ వేసేటప్పుడు బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ మొదలు భాగంలో మాత్రమే పెయింట్ తీసుకోవాలి. అంటే ఆ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ పాయింట్కి మాత్రమే పెయింట్ అద్దుకోవాలి. ఇంకోటి, బ్రష్ శుభ్రం చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. బ్రష్ అదరాబదరగా అంటే అలా అనేసి మీరు శుభ్రం తుడుచుకోకపోతే మీ బ్రష్ తొందరగా పాడైపోతుంది. సో మీరు పెయింట్ అంతా వేయడం అయిపోయిన తర్వాత బ్రష్ని మంచి నీళ్ళతో ఇంకొకసారి శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి మరి ఎత్తి పెట్టుకోండి. లైన్స్ వేసేటప్పుడు బ్రష్ని స్ట్రైట్గా పట్టుకోవాలండి. స్ట్రైట్గా పట్టుకొని ఆ మొదలు ఉంటుంది చూడండి, పెయింటింగ్ బ్రష్ మొదలు అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ పాయింట్ని ఇలా నిలబెట్టాలండి. పెయింట్ బ్రష్ని కూడా ఇలా నిలబెట్టి వేయడం వలన సన్నగా చక్కగా వస్తుంది. మీకు డిజైన్ ఎంత లావు రావాలనుకుంటే అంత లావు వస్తుంది, ఎంత సన్నం కావాలంటే అంత సన్నం వస్తుంది. మీకు పెయింట్ టైట్గా ఉంటే చిన్న ప్లేట్ దొరుకుతుందండి, పెయింటింగ్ ప్లేట్ దొరుకుతుంది. ఆ ప్లేట్ తెచ్చుకొని కొంచెం పెయింట్ వేసుకోండి. ఒక 2-3 డ్రాప్స్ వాటర్, అదే బ్రష్తోనే వేసుకోవాలండి, చేత్తో అస్సలు వేసుకోకూడదు, బ్రష్తోనే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం లూజ్ చేసుకోండి, మరి ఓవర్ లూజ్ అస్సలు చేయకూడదు. ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.